హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కొన్ని వాక్యాలు వాటి భేదాలు, ఇది రెండవ భాగము. ఇందు ముందు కూడా కొన్ని చెప్పుకున్నాము, చేదర్థకము, శత్రర్థకము అని. ఇప్పుడు ఇవి వేరేవి, వాక్యాలు భేదాలు. ఇందులో ఆశ్చర్యార్థకము, ఇది మొదటిది. ఆశ్చర్యార్థకము అంటే అందులో ఆశ్చర్యార్థం యొక్క గుర్తు ఉంటుంది. ఇంగ్లీష్లో ఎక్స్క్లామేటరీ మార్క్ అంటాం దాన్ని. ఎక్స్క్లామేటరీ మార్క్ చూడండి, ఇది ఆహా, ఇది ఆశ్చర్యార్థకం గుర్తు. ఓహో, వామ్మో, అయ్యయ్యో, ఇలా ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఆహా, చూడండి, ఇక్కడ చూడండి గుర్తు. ఆహా, తాజ్మహల్ ఎంత అద్భుత కట్టడము. రెండోది, ఓహో, మన వారు క్రికెట్ మ్యాచ్ గెలిచారు. మూడోది, వామ్మో, చైనాలో ఇంకొక కొత్త వైరస్ అట. ఈ విధంగా ఆహా, ఓహో, వామ్మో, అయ్యయ్యో, ఈ విధమైనటువంటి ఆశ్చర్యార్థకమైనటువంటి పదాలు ఇందులో వస్తాయి. మనం సులభంగా గుర్తించవచ్చు. దీనిని ఆశ్చర్యార్థకము అంటాం. రెండోది నిషేధార్థక వాక్యము. నిషేధార్థక వాక్యము అంటే ఇందులో రాదు, కూడదు, వద్దు అన్న పదాలు ఇందులో ఉంటాయన్నమాట. రాదు, కూడదు, వద్దు, ఇటువంటి పదాలు ఇందులో ఉంటాయి. ఉదాహరణకి నీవు టీవీ చూడవద్దు, చూడండి, వద్దు అనే పదం. పేదలను నిందించకూడదు, రసభాస చేయరాదు. ఈ విధంగా నిషేధం అంటే రాదు, కూడదు, వద్దు అన్నటువంటి వాక్యాల్లో ఈ పదాలు వస్తాయన్నమాట. ఇక మూడవది నిశ్చయార్థక వాక్యము. చూడండి, నిశ్చయార్థక వాక్యము. నిశ్చయం అంటే తప్పక అని అర్థం, తప్పకుండా. ఇది ప్రకటనను తెలియజేస్తుంది. ఇందులో భావార్థం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాయుడు తప్పక వస్తాడు, తప్పక వస్తాడు, నిశ్చయం అన్నమాట, ఖచ్చితంగా. ఇక భావార్థం గోపాల్ మంచివాడు. ఈ విధంగా ఖచ్చితంగా మనము చెప్తున్నాం కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యము. ఇందులో ముఖ్యంగా తప్పక అనేటువంటి పదము వస్తుంది కొన్ని వాక్యాలు. ఇక అనుమత్యర్థక వాక్యము. అనుమతి అంటే ఏమి? పర్మిషన్ ఇవ్వడం అన్నమాట. ఉదాహరణకు మీరు లోపలికి రావచ్చు, చూడండి, అనుమతి ఇస్తున్నాం. నీవు బయటికి వెళ్ళవచ్చు, ఇది కూడా అంతే, అనుమతి ఇస్తున్నాం. మీరు పరీక్ష రాయవచ్చు. ఈ విధంగా మనము అనుమతి ఇస్తున్నాము, పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి అది అనుమత్యర్థక వాక్యము. ఇక ఐదవది ప్రశ్నార్థక వాక్యము. ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్. చూడండి, అన్ని ప్రశ్నలు వేయడం అన్నమాట. వాక్యం చివర ఈ గుర్తు ఉంటుంది. మీరు ఎవరు? చూడండి, ఈ గుర్తు. అతనికి ఏమైంది? ఈ విధంగా వారు ఎక్కడ ఉన్నారు? ఈ విధమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలు ఉంటాయి. అందులో ఈ క్వశ్చన్ మార్క్ అనే గుర్తు ఉంటుంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యము. ఇక ఆరవది ప్రేరణార్థక వాక్యము. ప్రేరణ కలిగించడం అంటే ఒక పనిని వేరే వారి చేత చేయించడం అన్నమాట. ఇంచు అనేటటువంటి పదం ఇందులో ఉంటుంది. ఇంచు. ఇప్పుడు ఉదాహరణకి రవి గోపాల్ చేత హోంవర్క్ రాయించాడు. చూడండి, ఇంచు అనే పదం వస్తుంది. రవి గోపాల్ చేత హోంవర్క్ రాయించాడు, వేరే వాళ్ళ చేత చేపించడం అన్నమాట. ప్రేరణ. అమ్మ వదిన చేత వంట చేయించింది. చూడండి, అమ్మ వదిన చేత వంట చేయించింది.
వేరే వారి చేత పని చేయించడం. చేయించింది, ఇంచు అనే పదం వస్తుంది ఇందులో, ఏ వాక్యమైనా కానీ. ఇక 7వది ప్రార్థనార్థక వాక్యము. ప్రార్థన, దయచేసి అన్న పదం ఇందులో వస్తుంది అనమాట. ఉదాహరణకి, దయచేసి అడవులను కాపాడండి, దయచేసి ప్రాణుల మీద దయ చూపండి. ఈ విధమైనటువంటి ప్రార్థన, రిక్వెస్ట్ అన్నమాట. రిక్వెస్ట్ చేయడం, రిక్వెస్ట్, దయచేసి అన్న పదం ఇందులో వస్తుంది. 8వది ఆశీర్వాదక వాక్యము. ఈ ఆశీర్వాదక వాక్యము మధ్యమ పురుష భవిష్యత్ బోధకంగా ఉంటుంది. మధ్యమ పురుషలో ఉంటుంది, భవిష్యత్ బోధకంగా ఉంటుంది. 3 పురుషులు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఉత్తమ పురుష, నేను, మేము, ఫస్ట్ పర్సన్ అంటాం కదా, ఐ, వి ఇంగ్లీష్లో. మధ్యమ పురుష యు, నీవు, మీరు, సెకండ్ పర్సన్ అంటాం. అట్లా ఆశీర్వాదక వాక్యంలో ఇది సెకండ్ పర్సన్లో ఉంటుంది అనమాట, మధ్యమ పురుషలో ఉంటుంది. ఇంకా ప్రథమ పురుష వచ్చి వాడు, ఆమె, అది, హీ, షీ, ఇట్ అంటాం కదా, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఆశీర్వాదక వాక్యంలో సెకండ్ పర్సన్లో ఉంటుంది, వేరే వాళ్ళకు చెప్పడం అనమాట, యు, నీవు, మీరు అని మధ్యమ పురుషులో ఉంటుంది అనమాట. అది కూడా భవిష్యత్ బోధకంగా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది అనమాట వాక్యము. చూడండి, ఉదాహరణకి, నీకు శుభం కలుగుగాక, వేరే వాళ్ళకి చెప్తున్నాం అనమాట నీకు అని. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, నీకు దీర్ఘాయుష్యు కలుగుగాక. ఈ విధమైనటువంటి వాక్యాలు ఇందులో ఉంటాయి. ఇక సందేహార్థక వాక్యము, సందేహం అన్నమాట, డౌట్ వెలిబుచ్చడం. డౌట్, ఏ విధమైనటువంటి డౌట్, సందేహం అంటే, గోపాల్ వస్తాడో రాడో, పరీక్షలు జరుగుతాయో లేదో, రైలు వస్తుందో రాదో, ఈ విధమైనటువంటి సందేహాన్ని వ్యక్తం చేయడం ఈ సందేహార్థక వాక్యంలో ఈ వాక్యాలు వస్తాయి. డౌట్ అన్నమాట, డౌట్ వెలిబుచ్చడం. ఇక 10వది సామర్థ్యార్థక వాక్యము, కెపాసిటీ తెలియజేయడము, వాని సామర్థ్యాన్ని తెలియజేయడము, ఒకని కెపాసిటీని తెలియజేయడము. ఉదాహరణకి, అతడు కొబ్బరి చెట్టు ఎక్కగలడు, సీత వంట బాగా చేయగలదు, ఆనంద్ 30 ఇడ్లీలు తినగలడు. కలడు, కలడు, గలదు, గలదు అనే వాక్యాలు, ఈ పదాలు ఇందులో వస్తాయన్నమాట. కెపాసిటీ అన్నమాట, సామర్థ్యాన్ని తెలియజేయడం. చూడండి, అతడు కొబ్బరి చెట్టు ఎక్కగలడు, కొబ్బరి చెట్టు ఎత్తు ఉంటుందన్నమాట, కానీ అతడు ఎక్కుతాడు, అతని సామర్థ్యం అది. సీత వంట బాగా చేయగలదు, కొంతమంది బాగా చేస్తారు అన్నమాట, వంట అందరూ చేస్తారు కానీ బాగా, అదే సామర్థ్యం అనమాట. ఇంకా ఆనంద్ 30 ఇడ్లీలు తినగలడు, మనము ఒక 8 ఇడ్లీలు తింటేనే ఎక్కువ అవుతుంది, కానీ వాడు ఆనంద్ 30 ఇడ్లీలు తింటాడు, అతని సామర్థ్యం అనమాట అది. అందుకే అది సామర్థ్యార్థక వాక్యము. ఇక 11వది హేత్వర్థకము. హేతువు అంటే రీజన్ అన్నమాట, రీజన్, కారణం. హేతు అంటే కారణం. అక అనే ప్రత్యయం ఇందులో ఉంటుంది. అక ఎట్లా చూడండి, అక చదవక, రాము చదవక మంచి మార్కులు పొందలేదు. అక అనే ఇక్కడ ప్రత్యయం వస్తుంది చూడండి, రాము చదవక మంచి మార్కులు పొందలేదు. ఈ అక అనే ఒక ప్రత్యయం ఇక్కడ వచ్చిందంటే అది హేత్వర్థకము, అది కారణం అనమాట. ఇది అతడు చదవలేదు కాబట్టి మంచి మార్కులు రాలేదు, అది హేతు అనమాట. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి, ఇట్లా వర్షాలు లేకుండా ఉన్నాయి కాబట్టి అక్కడ పంటలు ఎండిపోయాయి, కారణం అన్నమాట. లేక అక. ప్రజలు లేక మీటింగ్ జరగలేదు, ప్రజలు రాలేదు కాబట్టి అక్కడ మీటింగ్ జరగలేదు. ఈ విధంగా ఇది హేతు, కారణం అన్నమాట. ఇక వ్యతిరేకార్థకము. వ్యతిరేకం అంటే ఆపోజిట్ అన్నమాట, చెప్పడం, వ్యతిరేకంగా చెప్పడం. రాము ఇంటికి వెళ్ళలేదు, గోపాల్కి మంచి మార్కులు రాలేదు, హైదరాబాదుకు వెళ్ళవలసిన ట్రైలు ఇంకా రాలేదు. వ్యతిరేకార్థకం అన్నమాట. సంభావనార్థక వాక్యం ఇంకొకటి 13వది వచ్చు, సంభవించు. సంభావన అంటే సంభావనార్థక వాక్యము. వచ్చు, సంభవించు అనేటటువంటి
దాంట్లో ఆ అర్థం అనేది వస్తుంది అనమాట. ఉదాహరణ, డిఎస్సి పరీక్ష వాయిదా పడవచ్చు, మా అన్న రేపు ఇంటికి రావచ్చు. సంభావన అన్నమాట, సంభవిస్తుంది అని. డిఎస్సి పరీక్షలు వాయిదా పడవచ్చు, సంభవిస్తుంది. మా అన్న రేపు ఇంటికి రావచ్చు, ఎక్కడో ఉన్నాడు కానీ వస్తాడు, రావచ్చు, సంభావన, సంభవిస్తుంది అని. ఈ విధంగా ఈ వాక్యాలు భేదాలు ఉంటాయి. మనము ఇంకా కొన్ని వీడియోస్లో వ్యాకరణం గురించినటువంటి అంశాలు ఇంకా కొన్ని చెప్పుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.